జిల్లా బద్వేలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. సిఎస్ఐ టౌన్ చర్చ్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ ఆధ్వర్యంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. పట్టణంలోని 4 రోడ్డు ఆర్సీఎం చర్చ్ వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి సిఎస్ఐ చర్చ్కు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం ఘనంగా ముగిసింది. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రేపటి దినం ఈస్టర్ పండుగ, మీకు అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో అనేక చోట్ల కూడా ఈ రోజే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల ఐక్యత మరియు అనేకులు కూడా క్రీస్తు మనకు చూపించినటువంటి బాటలో ముందుకు నడిపించబడాలన్న ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా రాబో దినాలలో దేవుడు ప్రజలను, మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆశీర్వదించాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేము క్రీస్తు మార్గం గురించి, ఐక్యతను గురించి చాటించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కనుక రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ ఇదే రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక విశేషం. కాబట్టి దేవుడు మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. దేవుని ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. జీసస్ రన్ ఫర్ జీసస్ ఈ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో, ప్రముఖ పట్టణాల్లో ఈ కార్యక్రమము నిర్వహించబడుతుంది. రన్ ఫర్ జీసస్ యొక్క ఉద్దేశము, మరి దీని యొక్క ఉద్దేశంలో మనం చూస్తే యేసు వద్దకు మనము వెళ్ళటము, యేసు సువార్తను తీసుకుని వెళ్ళటం, యేసు ప్రేమను ఈ లోకానికి పంచటం. అలాగే క్రైస్తవ సహోదరులందరం కూడా మేమందరం కూడా ఐక్యత కలిగి మేము నివసిస్తున్నాము, మేము యేసు వద్దకు వెళ్తున్నామని చాటి చెప్పడమే రన్ ఫర్ జీసస్ యొక్క ముఖ్య ఉద్దేశము. యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోక మానవాళి అందరి కొరకు వారి పాపములు క్షమించడానికి సిలువలో తన రక్తాన్ని కార్చి ఆయనే మరి ఈ యేసు ప్రభుల వారు తిరిగి పునరుత్థానంగా లేచాడు. అందును బట్టియే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మేమందరము యేసు ప్రభువు వారే పునరుత్థానుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అని చాటి చెప్పడమే రన్ ఫర్ జీసస్ యొక్క ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాము. మరి గుడ్ ఫ్రైడే నిన్నటి దినాన యావత్ ప్రపంచమంతా ఘనముగా జరుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి చాటించడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి మానవాళి రక్షణ కొరకై చనిపోయాడనేటువంటి ఆ సువార్తీకరణ లోకానికంతా చెప్పడానికి దేవుడిచ్చినటువంటి భాగ్యంగా ఎంచుతూ, మరి దీని ద్వారా క్రైస్తవులు ఐక్యతను చాటిస్తూ, క్రైస్తవులు ఇదిగో ఈ దినాలలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వాటికి ఇదిగో మేము శాంతిని కోరుకుంటూ, ప్రేమను కోరుకుంటూ, దేవుడు ఏదైతే నేర్పించి ఇదిగో క్షమాపణ గుణాన్ని కలిగి జీవించాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశం అంతా కూడా, ప్రజలంతా కూడా శాంతి సమాధానములతో దీవించాలని, కులమత భేదము లేకుండా అందరినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆ ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి పాల్గొనేటువంటి వారందరూ కూడా మరి క్రైస్తవ ఐక్యతను చాటిస్తూ మేమందరం కూడా ఒక బాటలో ఉన్నాము. క్రైస్తవులు అంటే ఒకే మనస్తత్వం కలిగినటువంటి వారని లోకానికి తెలియజేయుటకు మేము ఎంతగానో సంతోషపడుతూ మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రేపటి దినం ఈస్టర్ పండుగ, మీకు అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో అనేక చోట్ల కూడా ఈ రోజే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల ఐక్యత మరియు అనేకులు కూడా క్రీస్తు మనకు చూపించినటువంటి బాటలో ముందుకు నడిపించబడాలన్న ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా రాబో దినాలలో దేవుడు ప్రజలను, మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఆశీర్వదించాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేము క్రీస్తు మార్గం గురించి, ఐక్యతను గురించి చాటించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కనుక రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ ఇదే రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక విశేషం. కాబట్టి దేవుడు మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.